కేసీఆర్ డైరెక్షన్, గులాబీ లీడర్ల యాక్షన్. టీ సర్కారుపై బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై గులాబీ లీడర్లు పోరుబాట పట్టారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఒక్కో ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. ముగ్గురు ముప్పేట దాడితో సర్కారు అతలాకుతలమవుతోంది. కాంగ్రెస్ 15 నెలల పాలనపైన ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. దీంతో పార్టీ బలోపేతంపైన కేసీఆర్ దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మార్చి నుంచి మరింత దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. నీటి అంశాన్ని ఎత్తుకొని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఈ పరిణామంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, కొంత వెనక్కు తగ్గారనుకున్నప్పటికీ మళ్లీ ముప్పేట దాడితో కేసీఆర్ డైరెక్షన్ లో గులాబీ లీడర్స్ అంతా కూడా యాక్షన్ మార్చేశారు. ప్రభుత్వాన్ని ఇరకాటు పెట్టేందుకు కూడా ఒక పక్క ప్రణాళికతో వెళ్తున్నారని చెప్తున్నారు. సో ఎలాంటి ప్రణాళికతో సిద్ధమవుతున్నారు, వివరాలేంటి? ఎస్ రాజేశ్వరి, కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనలో భాగంగా ప్రజా వ్యతిరేక విధానాలపైన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముప్పేట దాడి చేస్తుంది. ఈ దాడి మొత్తం కేసీఆర్ డైరెక్షన్లోనే మొత్తం నడుస్తుంది. అంటే యాక్చువల్గా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఉంటున్నారు. కేసీఆర్ అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పట్టించుకోవడం లేదు, ప్రజల్లోకి రావడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తుందేమో కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసలు ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలేంటి, అవి నెరవేర్చాలంటే ఏం చేయాలనే దానిపైన ముఖ్యంగా ఇటు హరీష్ రావుకి, కవితకి, కేటీఆర్కి ఎప్పటికప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. ఏ సమస్యలపైన పోరాటం నిర్వహించాలి, ఏ సమస్యలను ఎత్తుకోవాలి ఏంటి అనే దానిపైన ముఖ్యంగా ఎప్పటికప్పుడు కేసీఆర్ డైరెక్షన్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇటు కవిత కూడా చాలా యాక్టివ్ అయిపోయారు. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఒక నియోజకవర్గం తిరుగుతుంది, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి ఆ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఆమె ప్రతి నియోజకవర్గంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక దాంతో పాటుగా ఎస్సీ డిక్లరేషన్ సభ కాంగ్రెస్ పార్టీ చేవెల్లో నిర్వహించింది. ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలయ్యేంత వరకు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఆమె ఇలా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా రౌండ్ టేబుల్ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే కేటీఆర్ చూశాం. కేటీఆర్ కూడా రైతు అంశాన్ని ఎత్తుకొని ఆయన ప్రతి నియోజకవర్గంలో రైతు మహాధరణ పేరుతోటి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రైతు మహాధరణ కార్యక్రమాలకి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇక కృష్ణా జలాల నీటి వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తనకు రావాల్సిన వాటాకి మించి వాడుకున్నదని చెప్పేసి అప్పుడు హరీష్ రావు ట్వీట్ చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, తట్టి లేపితే కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదు అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గతంలో ట్వీట్ చేశారు. అప్పుడు కృష్ణా జలాల నీటి అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పైన అప్పుడు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. తెలంగాణ చెందినటువంటి అధికారులు కేఆర్ఎంబీ మీటింగ్లో కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వివరించారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం పైన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల పాలన పైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన ముప్పేట దాడి చేస్తున్నారు బీఆర్ఎస్. ఇదంతా కూడా కేసీఆర్ డైరెక్షన్లోనే చేస్తున్నారు. ఇక మార్చి నుంచి కూడా ఇక పార్టీ యాక్టివిటీగా, అంటే పార్టీ కార్యక్రమాలు కొంచెం యాక్టివ్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దాంతో పాటుగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి గతంలోనే తెలంగాణ భవన్కి కేసీఆర్ వచ్చినప్పుడు పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీలో సమూల మార్పులు చేసుకుంటూ పార్టీ బలోపేతంతో పాటుగా పార్టీ సభ్యత్వం, అదేవిధంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. కాబట్టి దీనిపైన కూడా మార్చి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. సో దానిలో భాగంగా ఇక మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సాగు, నీటి విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ అంశాన్ని ఎత్తుకొని ఖచ్చితంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇటు సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో కృష్ణా జలాల వాటా ఎంతైతే ఉందో అది రావాల్సిన వాటా రావడం లేదు, తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏదైనా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగా మార్చి నుంచి ఖచ్చితంగా ఈ అంశాన్ని ఎత్తుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ముప్పేట దాడి చేస్తుంది. ప్రభుత్వం కూడా అతలాకుతలం అవుతుంది, డిఫెన్స్లో పడుతుంది. అంటే ప్రతి అంశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కానీ, మనకి కృష్ణా జలాల నీటి వాటా విషయంలో కానీ, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, అదేవిధంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ,
మహిళలకు 2,000 ఇస్తా అన్నారు, అది దానిపైన కానీ వీటన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. ఖచ్చితంగా అమలు అయ్యే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా వారి తరపున ఉండి ప్రజాక్షేత్రంలోనే పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి మార్చి నుంచి కూడా కొంత యాక్టివ్ కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఓకే.